మన హిందూ సాంప్రదాయంలో మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందుగా ఆ విఘ్న వినాయకుడిని ప్రార్థించి మొదలు పెడతాం కాబట్టి మనం ముందుగా దేవుళ్ళ చిత్రం నుంచి జయ జయ శుభకర. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా అడిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా. నిజమైనది వదిలిన నీకడ నిజ కామ్యములు తీసే గణపతి కరుణను కురుయుచు వరములను సగే నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే గణపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం వ్యయ కారణం విఘ్ననాశనం కాని పాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. బొమ్మవై ప్రతిమ చూపు బ్రహ్మాండ నాయకుడవైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలారించి ప్రోచుటకు గజముఖ గణపతివైనావు. బ్రహ్మాండమునే పొచ్చలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతివైనావు. వేద పురాణములకిల శాస్త్రములు కలలు చాటులు నీ వైభవం. వక్రతుండమే ఓంకారమై విభుదులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. ఆ
నిశ్శబ్దంగా ఉంది. ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, అందం ఆరోగ్యం ఐశ్వర్యం పెంచుకోవాలంటే చప్పట్లు కొట్టాలని. పాటలో లీనం అయిపోయి రేపు గణేష్ చతుర్థి వస్తుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. నెక్స్ట్ పాటకైనా చప్పట్లు కొడితే మాకు ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ.